తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హరిహర అంశ అవతార రూపం శ్రీ అయ్యప్ప స్వామి. శైవ వైష్ణవ ధర్మాచరణ సమైక్య రూపంగా ఆవిర్భవించి అశేష జనాన్ని ఆకర్షిస్తున్న స్వామి అయ్యప్ప. శబరిమలపై మణికంఠుడు మహత్తర మహిమలతో భక్తులను కరుణిస్తున్నాడు. ఆ స్వామిని అయ్యప్ప దీక్షల ద్వారా భక్తులు కొల్చుకుంటున్నారు. స్వామి రూపాన్ని తమ నెలవుల్లో ప్రతిష్ఠించుకుని అర్చించుకుంటున్నారు. ఆ పరంపరలోనే తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలం భూపాలపల్లిలో నెలకొన్న అయ్యప్ప స్వామి ఆలయం. ఈనాటి మన తీర్థయాత్రలో శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ విశేషాలను మనం వీక్షిద్దాం. అమృతతత్వమే తానైన అనంతుడు అమేయుడు అయ్యప్ప. శివకేశవులు తత్వరీత్యా ఒకరే అని వేదాలు వెల్లడిస్తున్నాయి. వేద ప్రమాణానికి అనుగుణంగా అయ్యప్ప స్వామి రాష్ట్రం జయశంకర్ భూపాల్ జిల్లా భూపాలపల్లి పట్టణంలో 2009వ సంవత్సరంలో భూమి పూజ జరిగి 2012వ సంవత్సరం మే 20వ తేదీన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రాంగణాన్ని తిలకించగానే శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానం స్ఫురణకు వస్తుంది. భూపాలపల్లి ప్రాంతవాసులు, సింగరేణి కాలనీవాసుల ఆర్థిక సహాయ సహకారాలతో సిరుపా రాజయ్య ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్మించబడి నేడు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. నంబూత్రి ప్రధాన తంత్రిగారు చెప్పిన విధంగా చతుర్రూప అయ్యప్ప ఆలయ నిర్మాణం జరిగింది. ఆ చతుర్రూపాలు వరుసగా శ్రీ కుళుత్తుపులై బాలకనే అయ్యప్ప, శ్రీ అయ్యంగప్ప అయ్యప్ప, శ్రీ అర్చన్ కోవెల్ అయ్యప్ప, శ్రీ మణికంఠ, ఈ 4 రూపాలను ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన భక్తులకు ఆలయ ధ్వజస్తంభం, బలిపీఠం దర్శనమిస్తాయి. ఆలయం ముంగిట పంచలోహ రేకుతో తాపడం చేసిన 18 మెట్ల వరుస ఉంటుంది. ఈ 18 మెట్లు 10 నెట్టాంబడిగా వ్యవహరించబడుతూ కుండలిని జాగృత శక్తికి ప్రతీకలుగా భక్తులు భావిస్తారు. సంపూర్ణ జ్ఞానాన్ని పొందాలనుకునే భక్తులు ఈ 18 మెట్లు అధిరోహించి తరువాత అయ్యప్ప దర్శనం చేసుకోవడమే తరుణోపాయంగా చెబుతారు. ఇక్కడే శంఖు, చక్ర, తిరునామాలు ప్రత్యేకంగా అమర్చడం చూడగలం. ప్రధానాలయ ప్రాకార మంటపంపై అయ్యప్ప స్వామి మూర్తి కొలువై ఉంటుంది. అయ్యప్ప స్వామి మూర్తితో పాటు పలు దేవతామూర్తులు కొలువై ఉంటారు. హరిహర సంభూతుడైన శ్రీ అయ్యప్ప సాక్షాత్తు పరమేశ్వరునిలా పానపట్టంపై ఆసీనులై శ్రీ మహావిష్ణువుల తిరునామాలు ధరించి విలాసిని హస్తముద్రతో దర్శనమిస్తారు ఇక్కడి ఆలయంలో. ఆ విశేషాలను తిలకిద్దాం. భక్తులు ఆర్తిగా కీర్తించే అయ్యప్ప గర్భాలయంలో కర్పూర వెలుగు జిలుగులలో దివ్య పరంజ్యోతి స్వరూపునిగా పంచలోహ విగ్రహాకృతిగా దర్శనమిస్తాడు. ఇక్కడ పానవట్టంపై కూర్చున్న అయ్యప్ప శివలింగాకారంగా కనిపిస్తుంటే ఎడమచేతి వయ్యారపు వంపు శ్రీ మహావిష్ణువు మోహిని అవతార సౌందర్యాన్ని ప్రస్ఫుటింపచేస్తుంది. ముఖాన తిరునామం హరిరూపాన్ని సూచిస్తే మెడలో పుష్పహారాలతో కూడిన రుద్రాక్షమాల నీలకంఠుణ్ణి సూచిస్తుంది. అయ్యప్ప దీక్ష శంకరునికి ఇష్టమైన కార్తీక మాసంలో ప్రారంభమైతే శ్రీహరికి ప్రియమైన మార్గశిర మాసంలో ఈ దీక్ష ముగుస్తుంది. ఇలా శివకేశవులకు ప్రతీకలై వివిధ అంశాల సమ్మేళనంగా అయ్యప్ప అవతార మూర్తిమత్వం, ఆరాధనాక్రమం పరిడవిల్లుతోంది. అయ్యప్ప ఆరాధనలో అభిషేకానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సాక్షాత్తు శివతేజో స్వరూపుడైన అయ్యప్పకు నానావిధ ద్రవ్యాలతో ఉత్సవమూర్తికి గర్భాలయ ప్రవేశద్వార మంటపంలో అభిషేక వేడుకను కొనసాగిస్తారు. భక్తులు వరుసగా బారులు తీరి తమ తమ స్వహస్తాలతో అర్చకుల వేదమంత్రోచ్చరణల మధ్య అయ్యప్పకు అభిషేకం చేసుకుంటారు. అనంతరం యజ్ఞోపవీతం ధరింపచేసి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష, శార్దూల వాకనుడు మణికంఠమోకనుడు కరుణించి కావగ దీక్ష, నియమాలమాలతో దీక్ష. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష. శ్రీ అయ్యప్ప స్వామి అవతార విశేషాలు ఎంతో విలక్షణంగా గోచరిస్తాయి. రాక్షస సంహారం కోసం ఉద్భవించిన ఆ అవతార విశేషాలను తెలుసుకుందాం.
విష్ణువు శివుని అభ్యర్థన మేరకు మోహిని అవతారంలో భస్మాసురుణ్ణి సంహరించాక శివుడు మోహిని రూపాన్ని చూసి మోహిస్తాడు. ఈ ప్రణయ ఫలితంగా అయ్యప్ప జననం జరుగుతుంది. హరిహరసుతుడు కేరళలోని పంపానదీ తీరాన జన్మిస్తాడు. అప్పటి మహారాజైన రాజశేఖరునికి సంతానం లేకపోవడంతో దైవం అనుగ్రహించిన పుత్రుడిగా అంగీకరించి అతని కంఠంలో మణిమాల వేసి మణికంఠుడు అని పేరు పెట్టి ముద్దుగా పెంచుకుంటాడు. అయితే కొంతకాలానికి మహారాణికి సంతాన భాగ్యం కలగడంతో ఈ మణికంఠుడైన అయ్యప్పని వదిలించుకోవాలని తలచి తనకి తలనొప్పి వచ్చిందని, ఆ తలనొప్పికి పులిపాలు కావాలని నాటకం ఆడుతుంది మహారాణి. అప్పుడు మణికంఠుడు తన తల్లి కోరిన విధంగా పులిపాలు తేవడానికి అడవికి వెళతాడు. అడవిలో మణికంఠుడు మహిషముఖి అనే రాక్షసిని సంహరించి పులిపాలతో పులిని అధిరోహించి నగరానికి తిరిగి వస్తాడు. దాంతో రాణి మనస్సు మారుతుంది. మహారాజైన రాజశేఖరుడు మణికంఠుడు సాక్షాత్తు దైవాంశ సంభూతుడు అని గ్రహించి శబరిమలపై మణికంఠుడైన అయ్యప్పకు ఆలయం నిర్మిస్తాడు. అలా వెలసిన సుందర ఆలయమే నేడు మనం చూస్తున్న శబరిమల. భూపాలపల్లి అయ్యప్ప స్వామి ఆలయ సన్నిధానంలో పలు ఉపాలయాలు దర్శనమిస్తాయి. ఈ ప్రత్యేక నిలవులు శ్రీ అయ్యప్ప ఆలయ వైభవాన్ని మరింత శోభాయమానం చేస్తున్నాయి. అయ్యప్ప పరివార దేవతల్ని దర్శించినప్పుడే మణికంఠ దర్శనం పరిపూర్ణంగా తోస్తుంది. ఆ స్వామి అనుగ్రహము కలుగుతుంది. ఈ దివ్య అయ్యప్ప సన్నిధిలో ఉపాలయ మందిరాలున్నాయి. శ్రీ మహాగణపతి, శ్రీ మాలికా పురోత్తమ్మ మాత, కొళుత్తుపులై అయ్యప్ప స్వామి, శ్రీ నాగరాజస్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సంతాన నాగరాజస్వామి, శ్రీ కరుప్పస్వామి, శ్రీ కరుత్తస్వామి, శ్రీ మార్గపుర లోకదేవి మంజుమాత, శ్రీ ఆర్యాంగ అయ్యప్ప స్వామి నవగ్రహ మందిరాలుగా ఉపాలయాలు నెలకొని ఉన్నాయి. ఈ ఆలయానికి అభిముఖంగా సమీప దూరంలో అశ్వత్థ వృక్షఛాయలో జంటనాగుల విగ్రహం, ఇంకా పంచపడగల నాగేంద్రస్వామి వారి విగ్రహాలు కొలువుతీరి ఉంటాయి. ఈ దేవతను శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ప్రతిరూపంగా భావిస్తారు. కోరిన వెంటనే కోర్కెలు నెరవేర్చే స్వామిగా, సంతానాన్ని ప్రసాదించే దైవంగా ఈ స్వామి ఖ్యాతిగాంచారు. ఇక్కడే ఎదురుగా శ్రీ గోవింద గోపాల గోశాల ఉంది. నిత్యం ఇక్కడ గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భూపాలపల్లి శ్రీ అయ్యప్ప ఆలయంలో ఎంతో విశేషంగా దర్శనమిచ్చే ఆలయం పంచనందీశ్వర సహిత శ్రీ కాశీ విశాలాక్షి సహస్రలింగేశ్వర స్వామి ఆలయం. పరమేశ్వరుడు ఈ ఆలయ గర్భాలయంలో కొలువై భక్తులను కటాక్షిస్తున్నాడు. యోగమూర్తి అయిన అయ్యప్ప సన్నిధానానికి ప్రక్కనే శ్రీ సహస్రలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. పూర్తిగా భారీ శివలింగాకృతిగా ముఖాకృతి కలిగి భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తుంటుంది. గర్భాలయానికి నలువైపులా పంచనందీశ్వరులు కొలువై ఉంటారు. గర్భాలయం చుట్టూ స్వామివారి సహస్రలింగాకృతులు కొలువుతీరి ఉండటం విశేషం. 1000 మంది దంపతులచే 1000 లింగాలను కాశీ నుంచి తెప్పించి 3 రోజుల అభిషేకాలు కావించి ప్రతిష్టాపన చేయడం జరిగింది. శృంగేరి పీఠం నుంచి 27 యంత్రాలను కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఈ ఆలయ గర్భాలయంలో పరమేశ్వరుడు శ్రీ సహస్రలింగేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. వేద మంత్రాలు శంకరుణ్ణి శంభు, శంకర, శివ అంటూ దివ్యనామాలతో సంకీర్తన చేశాయి. అలాంటి శివుడు ఈ ఆలయ గర్భాలయంలో శ్రీ కాశీ విశాలాక్షి సహిత సహస్రలింగేశ్వర స్వామిగా కొలువుతీరి ఉన్నాడు. స్వామివారికి పంచామృతాలతో కూడిన అభిషేక ఘట్టం కడు రమణీయంగా ఉంటుంది. అభిషేకానంతరం మల్లెల గుబాళింపుల అలంకరణతో పంచపడగల నాగేంద్రుని తొడుగుతో దేదీప్యమానంగా వెలిగిపోతుంటాడు. ప్రతి మాస శివరాత్రి, ప్రతి సోమవారం ఈ ఆలయంలో విశేష పూజాధికాలు, అభిషేకాలు జరుగుతాయి. ఇక్కడే ఆలయ ప్రాంగణంలో శ్రీ కాలభైరవ స్వామిమూర్తి ఒకటి ఉంది. శునక వాహనంపై వివిధ ఆయుధాలను ధరించిన కాలభైరవ స్వామి భక్తులకు తన అభయాన్నందిస్తుంటాడు. శ్రీ అయ్యప్ప సహస్రలింగేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఒకవైపు నవగ్రహ మందిరం ఉంది. గ్రహదోష నివారణార్థం ఇక్కడ పూజల్ని జరిపించుకుంటారు భక్తులు. భూపాలపల్లి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగే నిత్య పూజలు, సాంవత్సరిక ప్రత్యేక విశేష పూజ ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
ఆ స్వామికి జరిగే కైంకర్యాలను వీక్షిద్దాం రండి. ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు నమక చమకాలతో స్వామి అయ్యప్పకు అభిషేక వేడుక నిర్వహిస్తారు. ప్రతి మంగళ, శని త్రయోదశి రోజుల్లో శనీశ్వర స్వామికి తైలాభిషేకాన్ని నిర్వహిస్తారు. గణపతి నవరాత్రులు, దేవీ శరన్నవరాత్రులు, సుబ్రహ్మణ్య షష్ఠి, శివరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. 2000 సంవత్సరంలో శ్రీ చతుర్రూప అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం చేపట్టి పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క దేవాలయము మరి మేము శ్రీ అయ్యప్ప స్వామి శబరిమల దేవస్థానం ఆస్థాన సిద్ధాంత అయినటువంటి నంబూద్రి గారి సలహా మేరకు ఒకే చోట 4 అయ్యప్పలను ప్రతిష్ఠించడం జరిగింది. మరి అచ్చంకోయిల్, అరియంగావు, కురుతుపులై, శ్రీధర్మశాస్త్రాలు 4 రూపాలను కూడా ఒకే దేవస్థానంలో ఒకే దేవాలయంలో మరి ప్రతిష్ఠించి శ్రీ చతుర్రూప అయ్యప్ప స్వామి దేవాలయంగా నామకరణం చేసి మరి పూజలు చేస్తున్నాం. శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష శార్దూల వాహనుడు రాక్షస సంహారం కోసం ఆవిర్భవించిన ఆ స్వామి అవతారాన్ని తలుచుకుంటే చాలు మన జన్మ ధన్యమవుతుంది. దీక్ష స్వీకరిస్తే మానవ జన్మకు సార్థకత, మానవ జీవన విధాన విలువలు అందిపుచ్చుకుంటాం. ఆ స్వామి కరుణ మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఆధ్యాత్మిక అనుభవాన్ని ఆస్వాదించి శ్రీ అయ్యప్ప స్వామి అనుగ్రహం, కరుణా కటాక్షాలను పొందిన భక్తులకు జన్మ జన్మాంతర పుణ్యఫలం లభించడమన్నది ఇక్కడి విశేషం. ఆ హరిహరాత్మజుని ఆశీస్సులు మనందరిపై కలగాలని ఆశిద్దాం.